Hey guys, welcome to the YouTube channel of Let's Crack AP and TS Lawcet exam. సో ఈ వీడియోలో మనము TS Lawcet 2023 ఎగ్జామ్లో చేయకూడని కొన్ని తప్పుల గురించి డిస్కస్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ మిస్టేక్స్ విచ్ యూ షుడ్ అవాయిడ్ ఇన్ ద TS Lawcet 2023 ఎగ్జామినేషన్. సో ఐ హ్యావ్ లైక్ అరౌండ్ 7 మిస్టేక్స్, ఒక 7 మిస్టేక్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను ఇన్ దిస్ పర్టికులర్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో నెంబర్ 1 ఈజ్ నాట్ అటెంప్టింగ్ 120 క్వశ్చన్స్. సో మొత్తం 120 క్వశ్చన్లు అటెంప్ట్ చేయకుండా ఎవ్వరు కూడా ఎగ్జామ్ హాల్ లోపల నుంచి బయటికి రావద్దు. సో ఇప్పటి వరకు ఫర్ ద లాస్ట్ 2 years 2 సార్లు నేను సొంతంగా ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ ఫర్ ద లాస్ట్ 2 years మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో రైటింగ్ ద ఎగ్జామ్. సో విత్ మై ఫస్ట్ హ్యాండ్ అండ్ సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైటింగ్ ద ఎగ్జామ్, సో వాట్ ఐ కెన్ యాక్చువల్లీ కంక్లూడ్ ఈస్ దట్ టైమ్ మేనేజ్మెంట్ అనేది అసలు ఎగ్జామ్లో ప్రాబ్లమే కాదు. రైట్, సో 2 types ఆఫ్ స్టూడెంట్స్కి అసలు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉండదు ఎగ్జామ్లో. నెంబర్ 1 ఈ స్టూడెంట్స్ వర్క్ ప్రిపేర్డ్ వెల్. సో ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయినారో ఎగ్జామ్ కోసం వాళ్ళకి అస్సలు టైం మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఉండదు. సో ఒక 45 to 60 minutes లోపు ఎగ్జామ్ మొత్తం రాసేస్తారు అండ్ లాస్ట్ 20-30 minutes ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకుంటారు. సో టైం అనేది అస్సలు వాళ్ళకి ప్రాబ్లం కాదు. అండ్ నెంబర్ 2 పీపుల్ హూ డిడ్ నాట్ స్టడీ ఫర్ ద ఎగ్జామ్. రైట్, సో ఎవరైతే ఎగ్జామ్ కోసం అస్సలు మొత్తానికే చదవలేదు, రైట్, డైరెక్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఆన్సర్స్ తెలుస్తాయి, ఒక 20, 30, 40 తెలుస్తాయి, వాటిని వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో మిగతావన్నీ దే జస్ట్ మార్కెట్, రైట్, సో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. ఎవరైతే కొంచెం మరీ 100% ప్రిపేర్ కాకుండా కొంచెం అటు ఇటు కొన్ని సెక్షన్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సో ఇట్లాంటి వాళ్ళకి కొంచెం టైం మేనేజ్మెంట్లో ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎట్లా సాల్వ్ చేయాలో ఐ విల్ జస్ట్ హెల్ప్ యూ విత్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. బట్ 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా ఎగ్జామ్ హాల్ నుంచి ఎవ్వరు బయటికి రావద్దు. ఎందుకంటే అటెంప్ట్ చేయడానికి, అంటే మీకు ఆన్సర్ తెలుసా తెలియదా అనే విషయం పక్కన పెడితే, అటెంప్ట్ చేయడానికి పట్టే టైం 2 నిమిషాలు. 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి 2 minutes టైం పడుతుంది అంతే. ఒక క్వశ్చన్ క్లిక్ చేయాలి, ఆప్షన్ ఏమో తెలియకపోతే ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయడానికి 1 second, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇంకొక సెకండ్. సో అట్లా అనుకుంటే మ్యాక్సిమం 4 నుంచి 5 నిమిషాల్లోపు క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయవచ్చు. రైట్, సో చదవడానికి ఇంకొక 30 seconds అట్లా టైం పట్టవచ్చు. రైట్, సో టైం మేనేజ్మెంట్ అనేది అసలే ప్రాబ్లం కాదు. మీరు ఖచ్చితంగా 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావద్దు. సో లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది నేను ఓన్లీ 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి నాకు టైం సరిపోలేదు. నో, డోంట్ గివ్ దిస్ ఎక్స్క్యూజ్. అటెంప్ట్ ఆల్ ద 120. ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ లేదు. మనం కరెక్ట్ మీకు ఆన్సర్ తెలియకపోయినా ఏదో ఒకటి ఆన్సర్ చేసి రావాలి ఖచ్చితంగా. దట్ ఈస్ మిస్టేక్ నెంబర్ 1. అండ్ మిస్టేక్ నెంబర్ 2 ఈస్ దట్ people are following the eat the frog technique, right? So there is a very good book written by Brian Tracy which is known as Eat the Frog. So Brian Tracy రచించినటువంటి ఒక పుస్తకం పేరు Eat That Frog. సో ఫ్రాగ్ అంటే ఏదైతే మనకు చాలా కష్టమైన టాస్క్ ఉంటుందో, సో ఇది ఒక ప్రొడక్టివిటీ హ్యాక్ అని మనం చెప్పొచ్చు. సో మనం మార్నింగ్ లేచిన తర్వాత సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రాగ్ అంటే ఏ టాస్క్ అయితే మనకు చాలా కష్టమో, సో దాంతోపాటు ఏది ఇంపార్టెంటో, సో దాన్ని మనం ఫస్ట్ చేస్తే మిగతా రోజంతా మనకి స్మూత్గా జరుగుతుంది. ఈ టెక్నిక్ ఎగ్జామ్లో పనికి రాదు. రైట్, ఈ టెక్నిక్ మీరు ఎగ్జామ్లో వాడదు. కష్టం ఉన్న సెక్షన్ని ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను, తర్వాత మొత్తం ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళిపోదామనే ఈ తప్పులో కాలు వేయద్దు ప్లీజ్. ఎందుకంటే ఈట్ ద ఫ్రాగ్ టెక్నిక్ వల్ల ఎగ్జామ్లో మీకు చాలా కాన్ఫిడెన్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మనకు కష్టం ఉన్న సెక్షన్ ఓపెన్ చేస్తాం, ఫస్టే ఆల్రెడీ మన బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంది అది మనకు కష్టం అని. సో మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆన్సర్ మనకు రాకపోతే ఎగ్జామ్ మొత్తం పోతుంది ఎట్లా. సో ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఈ ఈట్ ద ఫ్రాగ్ టెక్నిక్ని మొత్తం పక్కన పడేయండి. ఎగ్జామ్ నుండి బయటకు వచ్చిన తర్వాత వేరే టాస్క్లు అప్లై అవుతాయి, ప్రతి ఒక్క దగ్గర కాదు. సో ఎగ్జామ్లో మనం ఫాలో కావాల్సినటువంటి టెక్నిక్ ఏంటంటే నెంబర్ 1 మన స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో, ఏ సెక్షన్లో మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందో ఆ సెక్షన్ మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. సో దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఏది ఇంకా కొంచెం తక్కువ నెక్స్ట్ మొత్తానికే రాంది లాస్ట్లో వదిలేసుకుందాం. రైట్, సో ఫస్ట్ మనం మీకు ఏ క్వశ్చన్స్ అయితే 100% గ్యారంటీ తెలుసు, 100% ఇది కరెక్ట్ అని తెలిసిన క్వశ్చన్స్కి ఫస్ట్ అటెంప్ట్ చేయండి. కొంచెం ఒక 80% ఛాన్స్ ఉన్న వాటి క్వశ్చన్స్ ఓకే కొంచెం డౌట్ ఉందనేవి నెక్స్ట్ అటెంప్ట్ చేయండి. ఇంకా మొత్తానికే తెలియదు కొంచెం గెస్ వర్క్ చేయాలనుకుని కీప్ ఇట్ ఎట్ ద లాస్ట్. రైట్, సో ఈ ఫార్మాట్లో మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంతేగాని కష్టం ఉన్నాయి ఫస్ట్ అటెంప్ట్ చేయడం తర్వాత ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే సిద్ధాంతంలో మీరు ఫాలో కావద్దు. దిస్ ఈస్ మిస్టేక్ నెంబర్ 2. అవాయిడ్ ఈట్ ద ఫ్రాగ్ టెక్నిక్. And number 3 is not reviewing the question paper properly. Right, సో మనం ఆన్సర్స్ అన్ని పెడతాం. సో ఎస్పెషల్లీ ఇది నేను ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే కరెక్ట్గా ప్రిపేర్ అయినారో ఎగ్జామ్ కోసం మీరు చాలా కష్టపడి ఎగ్జామ్కి వెళ్ళినారు. సో అటెంప్ట్ చేసిన తర్వాత
హార్డ్లీ 45 to 60 minutes లోపు ఎగ్జామ్ అయిపోతుంది. సో నేను ఎగ్జామ్ రాసినప్పుడు 2 సార్లు 45 minutes 50 minutes జరిగి మిగతా అంతా దిక్కులు చూసుకుంటాను నేను ఎగ్జామ్ హాల్లో. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రైట్, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకసారి క్వశ్చన్స్ అన్ని చూసుకోండి కరెక్ట్ పెట్టినామా లేదు. ఎందుకంటే మనకు ఆన్సర్ తెలిసినా కానీ మనము కొన్నిసార్లు రాంగ్ మార్క్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం 2020లో నాకు జరిగింది, 22లో కూడా జరిగింది. ఒక ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ నేను తప్పు పెట్టి వచ్చేసిన ఎగ్జామ్ నుంచి. ఇట్స్ లైక్ 1 free mark రైట్. సో ఈ తప్పు మీరు అస్సలు చేయొద్దు, ఓకేనా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ప్రాపర్గా చదివి ఉంటే మీకు ఖచ్చితంగా టైం మిగులుతుంది ఎండ్లో. ఆ ఎండ్ టైంలో క్వశ్చన్స్ అన్ని ఓపెన్ చేయండి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో చెక్ చేసుకొని వాటిని ఖచ్చితంగా చెక్ చేసుకొని ఏదైనా తప్పు ఉంటే రెక్టిఫైడ్ రైట్. సో మీరు రెండోసారి కూడా ఆప్షన్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు రెండోసారి పెట్టిన ఆప్షనే చెల్లుతుంది. సో దట్ ఈస్ నెంబర్ 3, రివ్యూ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ. సో నాట్ రివ్యూయింగ్ ఈజ్ అ వెరీ బిగ్ మిస్టేక్ ఐ వుడ్ సే రైట్. అండ్ ఇంకొన్ని తప్పులు నేను చెప్తున్నాను. నెంబర్ 4 ఈజ్ అరైవింగ్ లేట్ టు ద ఎగ్జామ్ సెంటర్. సో మొన్న నేను ఏపీ లాసెట్ గురించి మాట్లాడేటప్పుడు వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ అబౌట్ ఏపీ లాసెట్, somebody was asking, sir, can I come to the exam center like 30 minutes before, or if I'm coming little late also, is it not a problem? అంటే ఎగ్జామ్కి నేను లేట్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదా. సో ఈ తప్పు చేయకండి, ఎందుకంటే ఒక్కసారి లేట్ వస్తే 1 minute లేట్ అయినా కానీ వాళ్ళు ఎగ్జామ్ హాల్ లోపలికి రానివ్వరు. సో ఇంకొక 1 year వెయిట్ చేయాలి ఎగ్జామ్ రాయడానికి, ఓకేనా. సో ఎగ్జామ్ హాల్కి ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి నుండి ఎగ్జామ్ హాల్కి ఒక 2 hours ట్రావెల్ టైం అనుకుందాం. సో ఒక 2 గంటలు ట్రావెల్ టైం అనుకుంటే మీరు 3 గంటల ముందే స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మధ్యలో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లం రావద్దనే అనుకుందాం బట్ చెప్పలేం. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇంకొక క్యాబ్ బుక్ చేసుకోవడం లేకపోతే ఏదో ఒకటి చేసి వీ విల్ రీచ్ ద సెంటర్ రైట్. సో బీ లిటిల్ ఎర్లీ రైట్. ఒక్క రోజే కదా మనం ఇంత తొందర వచ్చేది. సో ఒకవేళ ఒక్క నిమిషం అటు ఇటు అయినా కానీ మళ్ళీ 1 year వేస్ట్ చేయాలి రైట్. సో దట్ ఈస్ నెంబర్ 4, డోంట్ కమ్ లేట్ టు ద ఎగ్జామ్ సెంటర్. నెంబర్ 5 ఈజ్ నాట్ క్యారింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఎగ్జామ్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన హాల్ టికెట్, మన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో 1 గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. సో ఇవి మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే హాల్ టికెట్ లేకపోతే మాత్రం ఎగ్జామ్ లోపలికి అయితే అస్సలు రానియరు. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళినా కానీ ఏం లాభం లేదు. సో అన్ని తీసుకొని వెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ ఏదో జిరాక్స్ షాప్ దగ్గరికి పోయి మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వద్దు మనకి. హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్, ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి, అండ్ దాంతోపాటు ఒక పెన్ కూడా మీరు తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వచ్చేయండి టు అవాయిడ్ ఎనీ ఫర్దర్ ప్రాబ్లమ్ రైట్. దట్ ఈస్ నెంబర్ 5. అండ్ నెంబర్ 6 ఈస్ టాకింగ్ టు నైబర్స్ రైట్. మన ఎగ్జామ్ హాల్లో పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు మన సిస్టమ్, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పక్కోడితో మాట్లాడదు. పక్కోడు ఏం చేస్తాడు, హీఈస్ ఆల్సో స్టూడెంట్ జస్ట్ లైక్ యూ రైట్. సో హీ విల్ రైట్ హీస్ ఎగ్జామ్. సో డోంట్ టాక్ టు హిమ్, టాక్ టు ద ఇన్విజిలేటర్. సో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, సిస్టమ్ పని చేయకపోయినా, మౌస్ పని చేయకపోయినా కానీ, లేకపోతే స్క్రీన్ ఏదైనా బ్లాంక్ అనే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇన్విజిలేటర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీకు ఏ టైం అయితే లాస్ అయ్యేదో దాన్ని దే విల్ డెఫినెట్లీ కాంపెన్సేట్ ఇట్. ఇఫ్ నాట్ వీ కెన్ డెఫినెట్లీ క్వశ్చన్ దట్ పర్టికులర్ థింగ్ రైట్. సో అంతేగాని ఇది పని చేయట్లేదు పక్కలతో మాట్లాడితే మేబీ సమ్ స్క్వాడ్ మైట్ కమ్ అండ్ దే కెన్ సింప్లీ డిస్మిస్ యూ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. సో అవాయిడ్ దిస్ పర్టికులర్ థింగ్ ఆల్సో. అండ్ లాస్ట్ 7th పాయింట్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ టు పాయింట్ 6. సో పాయింట్ 6లో యూర్ జస్ట్ టాకింగ్ టు సంబడి, బట్ పాయింట్ 7 ఈస్ డూయింగ్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీసెస్ రైట్. సో ఎగ్జామ్కి చిట్టీలు తీసుకపోవడం, లేకపోతే స్మార్ట్ వాచ్ తీసుకపోవడం, దాంట్లో ఆన్సర్లు ఉండడం, లేకపోతే పక్కంతో మాట్లాడడం, సో పక్కన దగ్గర నుండి ఆన్సర్లు అడగడం. సో ఇట్లాంటి పనులు చేయకండి. ఒకవేళ ఇఫ్ సంబడి ఫైండ్స్ యూ అవుట్ అండ్ దే విల్ సింప్లీ త్రో యూ అవుట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ హాల్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 year and sometimes they might even go to the extent of filing criminal cases against you. సో ఇట్లాంటి తప్పులు మీరు చేయొద్దు. ఈ 7 మిస్టేక్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 120 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రావాలి ప్రతి ఒక్కరు. అండ్ ఈట్ ద ఫ్రాగ్ టెక్నిక్ని కంప్లీట్లీ డస్ట్బిన్లో పడేయండి. ఈజీ ఉన్న సెక్షన్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, హార్డ్ ఉన్నది లాస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెంబర్ 3 రివ్యూ చేసుకోండి క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ పెట్టినరా లేదా అని. అండ్ నెంబర్ 4 మీరు తొందరగా ఎగ్జామ్ సెంటర్కి వచ్చేయండి. అండ్ నెంబర్ 5 ఎగ్జామ్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, హాల్ టికెట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చుకోండి. అండ్ నెంబర్ 6 డోంట్ టాక్ టు నైబర్స్. ప్రాబ్లం ఏదైనా ఉంటే టాక్ టు ద ఇన్విజిలేటర్ రైట్. అండ్ నెంబర్ 7 డోంట్ కమిట్ ఎనీ మాల్ ప్రాక్టీస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఎప్పుడైనా మనం తల ఎత్తుకొని తిరిగేలాగా ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత సంబడి విల్ డిస్మిస్, సంబడి ఫైల్స్ ఎ క్రిమినల్ కేస్ అగేన్స్ట్ యూ. సో డోంట్ ఇండల్జ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ రైట్. సో these are some important tips which you have to keep in mind for the examination.
సో దీస్ ఆర్ సమ్ మిస్టేక్స్ విచ్ యూ వాంట్ టు అవాయిడ్. అండ్ రేపు మనం ఆఫ్ కోర్స్ ఒక సెషన్ చేద్దాం ఎగ్జామ్ కన్నా ముందు 24th రోజు ఎగ్జామ్ రోజు ఏమేమి క్యారీ చేయాలి, సో ఎగ్జామ్లో ఎట్లా అటెంప్ట్ చేయాలని మనం ఒక సెషన్లో మళ్ళీ లైవ్లో కలుద్దాం. అండ్ ఈరోజు అరౌండ్ ఒక 5 PM నేను ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. 5 PM స్పెషల్ క్లాస్లో కొన్ని జీకే అండ్ లీగల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఆ క్లాస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇట్ ఇస్ అ ఫ్రీ క్లాస్, రైట్? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. లెట్స్ క్రాక్ ఇట్.